చూస్తున్నాం సీదిరి అప్పలరాజు మనకు అక్కడ కనిపిస్తున్నారు. స్వయంగా ఆయన వైద్యుడు కావడంతో రంగంలోకి దిగారు. వాళ్ళందరి పల్స్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇమీడియట్గా ఎవరు చనిపోయారో అదేవిధంగా ఇమీడియట్గా హాస్పిటల్కి తరలిస్తే ఎవరు బ్రతికే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా అక్కడ చెక్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? సీదిరి అప్పలరాజు తన వైద్య బృందాలతోటి వచ్చి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరందరికీ కూడా ఎట్లాంటి వైద్యం అందించాలి, కొందరికి కాళ్ళు చేతులు ఇరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది, గాయాలైనటువంటి పరిస్థితి, వాళ్ళని కూడా చెక్ చేస్తున్నారు. కొందరికి ఇప్పటికే ప్రాణాలు పోయినాయి, వాళ్ళకి పల్స్ ఆగిపోయినటువంటిది కూడా తెలుస్తుంది. అది కూడా ఆయన అబ్జర్వ్ చేసి ఎవరు మృతి చెందారు, ఇంకా ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటిది చూసి అవి ఇప్పటికే ఒక 108 వచ్చింది, ఒక ప్రైవేట్ అంబులెన్స్ వచ్చింది. ఆ డాక్టర్ గారికి సంబంధించినటువంటి అంబులెన్స్లు కూడాను మిగతా ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్స్లు కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటికీ కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇప్పటికీ ఒక పోలీస్ బృందం అయితే చేరుకోలేనటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా మీడియాలో దాదాపు ఒక గంట నుంచి జరుగుతున్నా కూడా పోలీసులు కూడా అక్కడికి చేరుకోలేనటువంటి పరిస్థితి. అంత వీక్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది, అంత ఈ వీక్ ఇంటెలిజెన్స్ అయితే అక్కడ కనిపిస్తుంది. పక్కనే కాశీబుగ్గ పక్కన పలాస ఉంటుంది, ఆ పక్కన ఉండే కంచిలి లేదంటే మందసా నుంచి కానీ లేకపోతే ఇటువైపు నందిగాం నుంచి కానీ ఇమీడియట్ గా ఈ టైంకి పోలీసులు చేరుకుంటారు. ఇటువైపు నుంచి చూసినా కూడాను ఒక 20 నిమిషాలు అరగంటలోనే అయితే ఆ లొకేషన్ కి చేరుకునేటువంటి పరిస్థితి. ఆ లొకేషన్ కూడా ఇరుగ్గా లేదంటే కొండల మీద ఉన్నటువంటిది కాదు, పూర్తిగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి. కానీ పోలీసులు కూడా అక్కడికి చేరుకోవాలని ఒక క్లారిటీ అయితే రాలేదు. ఏం జరుగుతుందో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు కొందరు అయితే బయట ఉన్నటువంటి వాళ్ళు తమ వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. పిల్లలు అంతా కూడా తప్పిపోయినటువంటి పరిస్థితి. తల్లిదండ్రులతో వచ్చినటువంటి పిల్లలు ఎక్కడున్నారో తెలియక కొందరు ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వృద్ధులతో వచ్చినటువంటి వాళ్ళు తమ తాలూకా వృద్ధులు ఎక్కడ తప్పిపోయారని వెతుక్కుంటున్నటువంటి మన విధుల్లో చూస్తున్నాం. ఒక్కొక్కరు ఒక చెట్టు దగ్గర గట్టు దగ్గర గోడ చాటున కూర్చొని అలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటిది, ఎవరు పలకనటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఎక్కడ కూడా చూసినా కూడా వాదనలే మనకు వినిపిస్తున్నాయి. అందరూ కూడా ఎవరు తప్పిపోయారో తెలియనటువంటి పని. మా వాళ్ళు ఎక్కడున్నారు, మా అయ్య ఎక్కడున్నాడు, మా బాబు ఎక్కడున్నాడు, మా అమ్మ ఎక్కడున్నారు, ఇదే మాటలు ఎవరి దోంట్లో కూడా చూస్తున్నా కూడా ఎవరు కూడా తెలియనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి సీదిరి అప్పలరాజు బృందం ఇస్తున్నటువంటి సర్వీస్ మాత్రమే తెలుస్తుంది. పోలీసు బృందాలు కూడా రావాల్సి ఉంది. తర్వాత ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్స్ ఇవన్నిటి కూడాను రీఆర్గనైజ్ చేయాల్సింది. రీఆర్గనైజ్ చేస్తే మాత్రమే మనం దీన్ని కంట్రోల్ చేయగలుగుతారు. మిగతా ఇప్పుడు ఉన్నటువంటి క్రౌడ్ దాదాపు అక్కడ స్థానికుల కథనం బట్టి మనకు తెలుస్తుంది 20,000 క్రౌడ్ అయితే అక్కడ పూర్తిగా ప్యాక్ అయిపోయి ఉన్నది అని చెప్తున్నారు. 20,000 మంది క్రౌడ్ ని పూర్తిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రిన్సెస్ దాటి బయటకు తరలించినట్టయితే ఆ టెంపుల్ లో వాస్తవంగా ఏం జరిగింది, ఇంకా మొత్తం టెంపుల్ అంతా ఖాళీ అయిన తర్వాత మనకి ఇక్కడ క్రౌడ్ ప్యాక్ అయి ఉన్నటువంటిది. ఈ ప్యాక్ అయినటువంటి ఈ ప్రాంతంలోని ఇంకెంతమంది పనిపోయారు, ఎందుకంటే దూకేస్తున్నటువంటి వాళ్ళు మనకు దొరికారు, కానీ లోపల ఎంతమంది ఉన్నారటువంటిది తెలియాల్సి ఉంది. ఇంకా కొంతమంది ఈ ఘటన షాక్ తో కూడాను ప్రాణాలు కోల్పోయారేమో అని కూడా కొందరికి డౌట్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చేదేమో అని కూడా కొందరికి డౌట్ వస్తుంది. చెప్పాలంటే ఇది చాలా మేజర్. ఆంధ్రప్రదేశ్ లో యుగంధర్ ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరిగినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ పర్టికులర్ గా ఒక డాక్టర్ల బృందం కానీ అంబులెన్స్లు కానీ అక్కడ ఉంటే మృతి చెందిన వాళ్ళు ఎవరు, సిపిఆర్ చేస్తే కొంతవరకు కోలుకునే వాళ్ళు ఎవరు, హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే కోలుకునే వాళ్ళు ఎవరు, వీళ్ళందరినీ కూడా గ్రేడ్ చేసి పక్కకి తరలిస్తే కొంత మృతుల సంఖ్య కానీ తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి అక్కడ లేని వాతావరణం చూస్తున్నాం. ఎప్పుడైనా కూడాను ఒక ఇన్సిడెంట్ అంటే ఒక క్రౌడ్ బాగా ఎక్కువగా ఒక ఏరియాకి వస్తారు అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్సి సిబ్బంది కానీ ఏఎన్ఎంలు స్టాఫ్ నర్సెస్ వాళ్ళు కూడా చేరుకుంటారు. అదేవిధంగా సిహెచ్సి సిబ్బంది కూడా చేరుకొని అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారు. సిపిఆర్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి అస్వస్థతకు గురైనప్పుడు లేదా అంటే స్పృహ కోల్పోయినప్పుడు సిపిఆర్ విత్ ఇన్ సెకండ్స్ లోనో ఒక 6 నిమిషాల్లోనో చేసినట్టు డెఫినెట్ గా ప్రాణం నిలబడుతుంది. ఆ సిపిఆర్ చేయడానికి ప్రాథమిక చికిత్స అందించడానికి కూడా అక్కడ వైద్య బృందాలు లేవు. వైద్య బృందాలు ఉండాలి అని అనుకుంటే ముందు అక్కడ పోలీసులకి ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి. ఈ రోజున ఈ ప్రాంతానికి క్రౌడ్ వస్తుంది అనేటువంటి తెలియాలి. ఆ క్రౌడ్ వస్తుంది అని తెలిస్తేనే పోలీసులు అనే ఉన్నతాధికారులకి జిల్లా ఎస్పీకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి కానీ సమాచారం ఇవ్వడం అవుతుంది. ఆ మేరకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుకుంటే కలెక్టర్ వైద్య బృందాలు వైద్య అధికారితో మాట్లాడితే అక్కడ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం అవుతుంది. ఎప్పుడైనా తప్పనిసరిగా ఒక 10,000 క్రౌడ్ వస్తుంది అంటే డెఫినెట్ గా అక్కడ ఒక 2 వైద్య బృందాలను అయితే పెట్టాల్సి ఉంది. ఇమీడియట్లీ గా రిలీఫ్ కోసం ఆక్సిజన్ సిలిండర్స్ కానీ సిపిఆర్ చేసేటువంటి స్టాఫ్
రైట్ యుగంధర్, చూస్తున్నాం తొక్కిసలాట జరిగిన విజువల్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందిస్తున్నారు. బాధితురాలు మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం ఆమె ఏమంటున్నారు. కాళ్ళు ఉండిపోయి మేము బయటికి రాలేకపోయాం. కాళ్ళు కుమ్మేశారు. దేవుడికి మొక్కుకొని అలా ఒక మరి దేవుడు అని వచ్చాము. ఇంత జనాలు చచ్చిపోయి దెబ్బలు అయిపోయి రాజకీయాలు అయిపోయింది. కుమ్మేశారండి. పడిపోయారు కావలేక కాళ్ళు ఉండిపోయి మేము బయటికి రాలేకపోయాం. కాళ్ళు కుమ్మేశారు. దేవుడికి మొక్కుకొని అలా ఒక మరి దేవుడు అని వచ్చాము. ఇంత జనాలు చచ్చిపోయి దెబ్బలు అయిపోయి రాజకీయాలు అయిపోయింది. అట్లు తోసుకుని వచ్చారు. ముందుకున్నారేమో వెనక వచ్చిన పడిపోగానే మేము కింద ఉండిపోయినాము. ఒకటి పడిపోయి వెళ్ళి వచ్చింది ఒక లైన్ కుమ్మేశారండి. పడిపోయారు కావలేక కాళ్ళు ఉండిపోయి మేము బయటికి రాలేకపోయాం. కాళ్ళు కుమ్మేశారు. దేవుడికి మొక్కుకొని అలా ఒక మరి దేవుడు అని వచ్చాము. ఇంత జనాలు చచ్చిపోయి దెబ్బలు అయిపోయి రాజకీయాలు అయిపోయింది. అట్లు తోసుకుని వచ్చారు. ముందుకున్నారేమో వెనక వచ్చిన పడిపోగానే మేము కింద ఉండిపోయినాము. ఒకటి పడిపోయి వెళ్ళి వచ్చింది ఒక లైన్ అట్లు తోసుకుని వచ్చారు. ముందుకున్నారేమో వెనక వచ్చిన పడిపోగానే మేము కింద ఉండిపోయినాము. ఒకటి పడిపోయి వెళ్ళి వచ్చింది ఒక లైన్ కాశీబుగ్గ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన సమయంలో ఉన్న భక్తులు చెప్పిన వివరాలన్నీ కూడా మనం విన్నాం. ఒక్కసారిగా రెండు వైపుల నుంచి లోపలికి వెళ్లే భక్తులు బయటికి వస్తూ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో మధ్యలో ఇరుక్కుపోయిన వాళ్ళంతా కూడా ఈ తొక్కిసలాటలో గాయపడినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా గోడ కూలిపోవడం, కాళ్ళు ఉండిపోయి బయటకు దూకలేని పరిస్థితి ఉండడంతో కూడా చాలామంది గాయపడినట్టుగా కూడా చెప్తున్నారు. ఏదో రకంగా ప్రాణాలు దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది ఆ గోడని దూకే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఒక హృదయ విదారక వాతావరణం అంతా కూడా కాశీబుగ్గ ఆలయం చుట్టుపక్కల మనకు కనిపిస్తోంది. తొక్కిసలాటలో 9 మంది దాకా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. చాలామందికి గాయాలయ్యాయి, చాలామందికి ఫ్రాక్చర్స్ అయ్యాయని కూడా ప్రస్తుతం మనకి తెలుస్తోంది. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వైద్య బృందం అక్కడికి చేరుకుని వాళ్ళందరికీ సహాయక చర్యలు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకటి ఇక్కడ మేనేజ్మెంట్ వైఫల్యం కనిపిస్తోంది, క్యూ లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడం కనిపిస్తోంది. అదేవిధంగా ఆలయానికి సంబంధించిన వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఇంత పెద్ద పర్వదినం రోజు అసలు పోలీస్ సెక్యూరిటీ ఎందుకు కనిపించలేదు అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. పోనీ ఇలాంటి ఒక తొక్కిసలాట జరిగిన తర్వాతైనా ఇమీడియట్ రెస్పాన్స్ ఉందా అంటే అది లేని పరిస్థితి. కనీసం స్పందన లేకపోవడంతో కూడా అక్కడ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది.